శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏలినాటి శని ఏ తారీఖుతో పూర్తవబోతుంది, ఏలినాటి శని పూర్తయిన తర్వాత మకర రాశి వారికి జీవితంలో మళ్ళా ఎటువంటి అభివృద్ధి మార్పు జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా మకర రాశి వారికి సుమారుగా 6.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించుగా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. అంటే మనకి ఈ మకర రాశి వారికి 29వ తారీఖు మార్చి 2025 సంవత్సరంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి మారడంతో మరి కంప్లీట్గా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తవడం జరుగుతుంది. మరి శని ఇప్పుడు 3వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా ఈ మకర రాశి వారికి జీవితం మళ్ళా తిరిగి రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే అది కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించి మళ్ళా గతంలో పోగొట్టుకున్నవి, నష్టపోయినవి, కోల్పోయినవి తిరిగి సంపాదించుకొని జీవితంలో మళ్ళా అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా శని భగవానుడు ఈ రాశి వారికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది. సో అది ఏ విధంగానంటే మరి మకర రాశి వారికి మరి శని రాశ్యాధిపతి అయితే ఎవరికన్నా గోచార రీత్యా శని భగవానుడు 12వ స్థానంలోకి, 1వ స్థానంలోకి, 2వ స్థానంలోకి వచ్చినప్పుడు తను వ్యక్తిగతంగా శని తన యొక్క ప్రభావాన్ని జాతకుడు చేసుకున్నటువంటి కార్యక్రమాలు బట్టి, అతను నడవడిక, అతను చేస్తున్నటువంటి వ్యవహారాలు, ధనం సంపాదించే విధానం, మరి అతను కుటుంబ సభ్యుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు, భార్య విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నీ కూడా మరి పరిశీలించి జాతకుడు ఈ విషయంలో ఎక్కడ ఏ విధంగా పొరపాటు చేసినా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే ఈ 29 మార్చి 2025తో మళ్ళా కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా రాశ్యాధిపతిగా 3వ స్థానంకి రావడం వల్ల తన అభివృద్ధిని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అయితే శని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తను జన్మించిన స్థానం నుంచి మళ్ళా అదే స్థానంలోకి రావడానికి సుమారుగా 30 సంవత్సరాలు పడుతుంటే మరి కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఈ శని భగవానుడు శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే 3వ స్థానం, 6వ స్థానం, అలాగే 11వ స్థానంలో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తూ మిగతా 22.5 సంవత్సరాలు జాతకుడికి ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ, అంటే ఒక విధంగా అభివృద్ధి కారణమవుతుంటాడు. జాతకుడు నడవడిక ఏమాత్రం సరిగ్గా లేకపోయినా తగిన విధంగా పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం మరి ఈ మకర రాశి వారికి రేపు 29 మార్చి 25 నుంచి మీనరాశిలోకి రావడం జరుగుతుంది. సహజంగా మీనరాశి ద్వాదశ భావాల్లో 12వ భావం అవటం వల్ల జాతకుడికి అప్పటి నుంచి కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. సో ఆ కారణం వల్ల జాతకుడికి విదేశ అవకాశాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి 3వ స్థానం నుంచి 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు తన యొక్క వృత్తి వ్యవహారాల్ని మార్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అతను తన యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని
పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. తనకి ఏదైతే హ్యాపీగా ఉంటుందో, ఎందులో అయితే తనకి ప్రావీణ్యం ఉంటుందో అందులో బాగా ప్రగతి సాధించి తన యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటాడు. అంటే ఏదో స్కిల్స్ జాతకుడికి ఉంటుంది. ఇంతకాలంగా ఆ స్కిల్స్‌లో ఉపయోగపడిందంతా ఇప్పుడు దాన్ని వెలుగులోకి రావడం జరుగుతుంది. సరైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటది. అంటే ఎక్కువగా ఈ మకర రాశి వారికి వ్యవసాయ రంగం, టెక్నికల్ రంగంలో బాగా అభివృద్ధి కలిగి ఉంటారు. అంటే ఏదో ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో గానీ, సివిల్ ఇంజినీరింగ్‌లో గానీ, అదే ఐరన్ వర్క్స్‌లో గానీ, ఈ విధంగా అంటే మకర రాశి వారికి ఎప్పుడు దేహాన్ని కష్టపెట్టే విధంగా ఉంటుందన్నమాట. ఏదో విధంగా కష్టపడవలసి ఉంటుంది. మంచి టెక్నీషియన్స్‌గా, మంచి మెకానిక్స్‌గా రాణించగలుగుతుంటారు. మంచి మేస్త్రులుగా కూడా రాణించగలుగుతుంటారు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి అందులో స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క వారసులను కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటది. అలాగే మరి లాభస్థానాన్ని కూడా వీక్షిస్తాడనమాట. ఇవన్నీ కూడా జాతకుడికి కలిసి వచ్చే అంశాలు కాబట్టి మరి శని సాధారణంగా ఎవరి జాతకంలో అయినా వృత్తికారకుడు అవుతూ ఉంటాడు. మరి ఈ ప్రయాణంలో ఎప్పుడైతే మరి మన మకర రాశి వారికి శని భగవానుడు మరి మార్చి 2025న మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు వృత్తిలో అనూహ్యంగా డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాహుతో శని కలయడం వల్ల సహజంగా ఈ రాశి వారికి శని ధనాధిపతి అవుతూ అలాగే తృతీయ స్థానంలో రాహుతో కలిసి ఉండడం ఒకేసారి జాతకుడి యొక్క ఆదాయం పెరుగుతుంది. అప్పటిదాకా చిన్న చిన్న సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఒక పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో అవకాశాలు రావడం, తన యొక్క టాలెంట్ రుజువు చేసుకోవడం, జీతంలో వేతనం కూడా అప్పటిదాకా ఉన్నదానికి సుమారుగా రెట్టింపుగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ జాతకుడు గత 5.5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఆగిపోయినవన్నీ కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ జాతకులకి మకర రాశి వారికి ఆల్రెడీ కొంతవరకు ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. అది నెమ్మది నెమ్మదిగా మీకు ఇంచుమించుగా మార్చి 29 తర్వాత పూర్తిగా దాని యొక్క ఫలితాన్ని జాతకుడు పొందే ప్రయత్నం చేస్తాడు. అయితే కంపల్సరిగా శని భగవానుడు ఎవరి జాతకంలో అన్నా యోగించాలంటే జాతకుడు శనికి ఇష్టమైనట్టుగా వాడు నడుచుకోవలసి ఉంటుంది. అంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడపాలి, క్రమశిక్షణతో వ్యవహరించాలి, ఎటువంటి వ్యసనాలకి దురలవాటికి లోనవ్వకూడదు. ముఖ్యంగా జాతకుడు బద్ధకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో విధంగా కొద్దిగా శరీరాన్ని కష్టపట్టే ప్రయత్నం చేయాలి. అది మామూలుగా కష్టపడే ప్రయత్నం చేసేవాళ్ళు ఓకే. లేని వాళ్ళు కొంతసేపు నడటం కానీ, వ్యాయామం కానీ, యోగాసనాలు కానీ వేయడం వల్ల శని యాక్టివేట్ అయ్యి జాతకుడిలో బద్ధకాన్ని తగ్గిస్తాడు. ఎప్పుడైతే బద్ధకం తగ్గిందో ఆటోమేటిక్గా మీలో మంచి ధైర్యం ప్రవేశించి అలాగే ధన సంపాదించే విలువ కూడా పెరుగుతుంది. అలాగే టైం కూడా పెరుగుతుందన్నమాట. బద్ధకం వల్ల సాధారణంగా సెల్ ఫోన్ చూస్తూనో, కళ్ళకంటూనో, ఏదో బుక్ చదువుకుంటూనో గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. అదే సమయాన్ని అభివృద్ధి వైపో, కష్టం వైపో పెడితే ఆటోమేటిక్గా జాతకుడి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. సో అందువలన ఈ విధంగా జీవితంలో ఎవరైతే కష్టపడి ఎక్కువ పని గంటలు పనిచేస్తారో వారికి శని బాగా అనుకూలిస్తాడు. ఇది వ్యక్తిగతంగా అయితే శివుని యొక్క ఆరాధన వల్ల, హనుమాన్ పూజ వల్ల ఖచ్చితంగా జాతకుడు మంచి ధైర్యాన్ని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎక్కువగా శని వాయుతత్వ గ్రహం అవటం వల్ల మరి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి లగ్నాధిపతి అవటం వల్ల ఎంత బలంగా ఉంటే అంత ఫలితం వస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవం ముందు పెద్దగా ఏమీ పూజ అక్కర్లేదు. కేవలం ధూపం, సాంబ్రాణి ధూపం కానీ, సాంబ్రాణి కడ్డీ కానీ వెలిగించి ఆ భగవంతుని ఒక్కసారి నమస్కారం చేసుకోవడం వల్ల మరి జాతకుడి యొక్క వాయుతత్వం యాక్టివేట్ అయ్యి శని అనుగ్రహంతో గొప్ప విజయాన్ని, జీవితాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు నియమనిష్టలకి, క్రమశిక్షణకి, నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు. శని ఏ భావంలో ఉన్న ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి, ఎన్ని జపాలు చేయించండి,
ఎన్ని పూజలు చేయించండి, ఎంత దాన ధర్మాలు చేయించండి, మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల 5 పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను, దానాలు చేయించాను, జాతకం చూపించాను, ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది? ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది. లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది, సివిల్స్ రాస్తున్నాను, రావటం లేదు, బోల్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది? ఇవేమీ వద్దు. మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంటు. సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల. అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం, సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం, అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం పూట ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి. ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి. దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరీ ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి, శనిగ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు. అది ఎలా కుదురుతుంది? మొత్తం 9 గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద పోసేసి మొత్తం చికాకు పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా. దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం, శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి, లేదంటే మాట్లాడి కూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అది కూడా గమనించండి. మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల ధరించి 41 రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల 100% మీకు ఫలితం దక్కుతుంది. కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కర్లేదు. 41 రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు. కేవలం అక్కడికే వెళ్ళాలని రూల్ ఏం కాదు. అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్, అది కూడా చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది. నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవడం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి. అయితే దీనికి 2 నియమాలు. ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ 2 చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఈ మాల ధరించండి. 100% దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు, ఒక 40 రోజుల్లో. ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వస్తి.